భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం రోజు మాదిగల వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా, మాదిగల వల్లనే నేను జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి కూడా అయినా. నా సామాజిక వర్గమైన రెడ్డిలు నాకు ఎవరు కూడా సహకరించలే. మాదిగల సహకారంతో నేను ముఖ్యమంత్రి అయినని చెప్పిన రేవంత్ రెడ్డి ఇటు కేబినెట్ మంత్రులలో కానీ, ఎంపీ టికెట్లలో కానీ మాదిగలకు మొండి చేయి చూపించడం జరిగింది. అంటే మంత్రులలో మాదిగ లేడు, అదేవిధంగా మరి ఎంపీ స్థానాలలో కూడా మాదిగ లేడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి చిత్తశుద్ధి ఉండేది ఉంటే 60 రోజుల్లో జనగణ జరగాలని ఇప్పటికే పంపించడం, ఏదో వంతుకు మరి సబ్ కమిటీ అని కూడా వేసినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నువ్వు ఎన్ని కమిటీలు వేసి లేదా కమిషన్ ఏకసభ్య కమిషన్ కూడా వేసినావు. ఇవన్నీ కాలయాపన చేయడానికి మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఈరోజు రాజ్యాంగం కల్పించిన ఫిరాయింపుల చట్టం ఇక్కడ గణపురంలోనే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఇప్పటికీ కేంద్ర జడ్జిమెంట్ అయింది. మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 4 మణిపూర్లో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అంతకుముందు కర్ణాటకలో కూడా 16 మందిని ఒక్కడేసారి మరి వారికి బహిష్కరణ వేటు చేయడం జరిగింది. తప్పకుండా నాకు రాజ్యాంగం మీద గౌరవం ఉన్నది అని చెప్పేసి మాట్లాడే కడియం శ్రీహరి, మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి, ఈరోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని చెమట చేసుకొని నీకోసం తిరిగి గెలిపించిన వాళ్ళు బీఆర్ఎస్. నీకు కూడా తెలుసు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన వాడిని నీకు కూడా తెలుసు. మరి వాళ్ళ కష్టాన్ని ఇవాళ నువ్వు కుదబెట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినావు. నువ్వు పార్టీ మారినప్పుడు ఏ పార్టీ నుండి గెలిచినో ఆ పార్టీ ప్రాథమిక సభ్యతకి రాజీనామా చేయాలా, ఆ పార్టీ నుండి సంక్రమించిన పదవులు అది పార్టీ పదవైనా రాజీనామా చేయాలా, లేదా ఎలక్టెడ్ పదవి అంటే ఎమ్మెల్యే పదవి అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ, ఎంపీ అయితే ఎంపీ, దానికి కూడా రాజీనామా చేసి నువ్వు ఏ పార్టీ మార్పు కోసమో లేదా అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పోయినప్పుడు నువ్వు అభివృద్ధి కోసం నేను రాజీనామా చేస్తున్నాను నువ్వు పోతే ప్రజలిచ్చే తీర్పు మ్యాండేటరీకి ప్రజలిచ్చే తీర్పుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు బీఆర్ఎస్ పార్టీ కష్టం మీద గెలిచినావు. ఒక్క క్షణం కూడా నువ్వు ఎమ్మెల్యే పదవిలో ఉండటానికి వీలు లేదు. అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద నీకు గౌరవం ఉన్నా, నైతిక విలువల మీద నీకు గౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో నువ్వు ఎంత తప్పించుకోవాలి, స్టే తీసుకోవాలి, నీ కోర్టులో పోయినా సుప్రీంకోర్టు పోయినా కూడా నీకు తప్పకుండా మరి ఒకవేళైతే యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తే నేను మొత్తం 6 సంవత్సరాల వరకు నేను ఎలక్షన్లో పోటీ చేయకుండా చేయొచ్చు. అందరు కులాలను దాచిపెట్టుకుంటా ఉన్నారు. ఉదాహరణకి వివేక్ వెంకటస్వామి, ఆయన పంబాల అంటే మాల ఉపకులానికి సంబంధించిన అతడు, కానీ ఆ చిన్న కులం పేరు చెప్పుకోవడానికి మరి మంచిగా ఉండదని ఇన్ని రోజులు మాల కులం పేరుతోటి నడుస్తూ ఉండే. ఇప్పుడు జనాభా లెక్కలలో అది బయటపడ్డది. మన ఇక్కడ స్థానిక కడియం శ్రీహరి కూడా తెలుగుదేశంలో ఉన్న 10 సంవత్సరాలు మాదిగా అని చెప్పుకున్నాడు. ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి అది పోయినకు నువ్వు మాదిగా కాదు అన్నప్పుడు అవునవును నేను మాదిగా కాదు నేను బైండ్లా అని చెప్పుకున్నాడు. కానీ మోతుకు వెళ్ళి నర్సులు ఏమన్నాడంటే నువ్వు మాదిగా కాదు, బైండ్లా కాదు, నువ్వు పద్మశాల అని చెప్పేసి మోతుకు నర్సులు అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నావు అంటే దయచేసి మన కులాన్ని మనం దాపరికం చేసుకోవాల్సిన అవసరం లేదు. మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వారి కులాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది.